మా వాళ్ళు చేశారు గొప్ప అని చెప్పట్లేదు సార్. ఈ డ్రామాలు అవును సార్. ఒక్క మాట ఒక్క పాయింట్ ఇక్కడ మనం ఒక గాయం లేదా ఒకటి తనే రాయి వేసుకుని తనే గాయపడుకున్నాడు అని అనుకుంటున్నారా? రిపీట్ చేయండి సార్. జగన్మోహన్ రెడ్డి తనే రాయి వేయించుకుని తనే గాయపరుచుకున్నాడని నమ్ముతున్నారా? సార్ నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను, నాకున్న కాన్ఫిడెన్షియల్ విషయంలో చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓడిపోతాను. గెలవాలంటే ఏం చేయాలి? ఒక చిన్న కథ చెప్పేస్తా ముగిస్తా. కాకి పూర్వకాలంలో నీళ్లు పైకి రావడం కోసం గులకరాలు వేసింది, తీసుకొని తాగింది. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ ఓడిపోతుంది కదా, ఏం చేయాలి? గులకరాల సిద్ధాంతం ప్రవేశపెట్టాడు. అదే ఒక రాయి కాకి కథ జగన్మోహన్ రెడ్డి గారి మ్యాటర్. సో ఇది అయిపోయింది స్టోరీ. జగన్మోహన్ రెడ్డి గారు సింపతి గెయిన్ చేయడం కోసం గతంలో కోడికత్తి డ్రామా, ఇప్పుడు గులకరాయ డ్రామా. మరి అదే విధంగా ఒక్క మాట అట్లా గులకరాయితో ఆయన సానుభూతి తెచ్చుకోవాలనుకున్నారు. మరి ఆ రాయి తెచ్చి మీ మీద ఎందుకు వేస్తున్నారు వాళ్ళు? అదే జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి పెరిగిపోయి ఓట్లు వచ్చి చేస్తాను అనుకుంటున్నారేమో. అది మొత్తం చంద్రబాబు కొంచెం అనేది వాళ్ళ మీద వాళ్ళు రాయేసుకుని సానుభూతి తెచ్చుకోవాలనుకున్నారు. వెరీ గుడ్. చంద్రబాబు గారికి కూడా సానుభూతి తీసుకురావాలని ఆమె ప్రయత్నం జరుగుతా ఉందా? ఇప్పుడు మంచి కల్పించుకుంటున్నారు. గతంలో మా పార్టీ మీదకి సుత్తులు కత్తులు రాళ్ళు ఎత్తుకుని వచ్చారు కదా మా పార్టీ స్థాయికి. చేస్తారేం సార్? ప్రజలు చూస్తున్నారు సార్. ఎలాంటి కథలు చెప్తే అట్లాగే మాట్లాడుకుంటాం. కానీ నేను అడుగుతున్న పాయింట్, మనం మాట్లాడే డిబేట్ లోనన్నా సూటిగా స్పష్టంగా ఉంది. జగన్ తన మీద దాడి చేసి సింపతి పొందాలనుకున్నాడు, అంతే కదా మీరు అనేది? చంద్రబాబు మీద రాయి వేయించి ఆ సింపతి ఎందుకు పోగొట్టుకుంటాడు అని అడుగుతున్నా నేను. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేసింది మా కార్యకర్తలు కాదు, మా పార్టీ కాదు. ఇది తేల్చాలని మేము చెప్పినా మీరు నమ్మరు. పోలీసులు ఉన్నారు కదా, సిబ్బంది ఉంది కదా, ఎన్క్వైరీ చేస్తారు కదా, పట్టుకుంటారు కదా, రైతులు పట్టుకున్నారు కదా. నేను అన్న పాయింట్ ఏంటి? చెప్తున్నారు మనం చౌదరి గారు మనం జనం మధ్యలో ఉన్నాం, జనం చూస్తున్నారు. మనం